నవ్వు మంచి నవ్వు. వీడియో మాకు ముందుకు రాగానే తేడాగా నడుస్తావేంటి? ఫేస్ చూసి భయపడకండి. ఇష్టపడి ఇంత ఎక్కినాక వెయిట్ కాదంటే ఎట్లుంటది? అసలు నా వల్ల అవ్వట్లేదు. వోడ్కా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ లో ఉన్నాడు. పైన వచ్చి ఇరుక్కున్నాం. ఎక్కడికి పోవాలి? హాయ్, భయపడ్డారా? వెల్కమ్ టు జ్యోత్స్న ముచ్చట్లు. సో ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి వస్తుంది, మా తమ్మునికి ఏదైనా కొనాలి ఏమైనా కొనాలి అని చెప్పి చాలా రోజులకే చూస్తున్నా. సో ఫైనలీ నాకు ఒక వెబ్సైట్ దొరికింది. ఆ వెబ్సైట్లో నేను మా తమ్మునికి షర్ట్స్ కొన్నా. అవి ఎంత బాగున్నాయి తెలుసా, నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూపియాలా? వైట్ బట్ ఇది వానికి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఇవి ఎక్కడ కొన్నా అంటే ద వావ్ టర్టిల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కొన్నా. ఎందుకు తెచ్చింది తెలుసు నాకు ఆ వెబ్సైట్? ఫస్ట్ థింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ మనలాంటి వాళ్ళకి చాలా అవసరం కదా. సో అందుకు అక్కడ తీసుకున్నా. అండ్ చాలా చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో మీరు కూడా మీ అన్నకు కానీ మీ తమ్మునికి కానీ మీ బాబాయ్ కానీ డాడీకి కానీ ఎవరికైనా సంక్రాంతి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ ఆప్షన్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో అక్కడికి వెళ్ళి కొనేయండి. సో ఫైనలీ మనం రాచకొండ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇది హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడికి రావడానికి బస్సెస్ వెహికల్స్ అవి ఏవి లేవు, మన ఓన్ వెహికల్నే రావాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, నేను బ్లాగ్ స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఫుడ్ వాటర్ ఇవన్నీ మీరే తెచ్చుకోవాలి. బికాజ్ ఇక్కడ ఏవి లేవు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఈ ఫోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే 1345 నుంచి 1475 వరకు కాకతీయ రాజులు తెలంగాణ మొత్తాన్ని రూల్ చేసిండు. సో ఈ కిల్లాని రేచెర్ల నాయకరాజు అనపాట నాయక కట్టించిండు. ఇది ఇంతకుముందు దీని క్యాపిటల్ వచ్చేసి హనుమగుళ్ళు అని చెప్పేసి ఉంటే, ఇప్పుడు ఆమంకల్. అది హైదరాబాద్ ఉండే వాళ్ళకి తెలుసు. సో ఇంతకుముందు క్యాపిటల్ అక్కడ ఉండే. దాని తర్వాత ఇది కట్టిన తర్వాత ఈ ఫోర్ట్కి షిఫ్ట్ అయిపోయింది అనమాట క్యాపిటల్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎక్కడ ఎలా ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని డీటెయిల్గా మన బ్లాగ్లో చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియాస్ మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ మధ్యాహ్నం అయింది. సో లెట్స్ సీ. ఉన్నాయి, బాగానే ఉన్నాయి, 12 ఏరియాస్ దాకా ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఒకటి కవర్ చేసేసినాం ఎంట్రన్స్. సో లెట్స్ గో. నవ్వు మంచి నవ్వు. సో ఇది మండపం అంట. ఇక్కడ ఇంతకు ముందు అప్పట్లో రాజులు ఉన్నప్పుడు యాగాలు పూజలు ఏమున్నా కూడా అన్ని ఇక్కడే మోస్ట్లీ చేస్తున్నారంట. ఇప్పటికి కూడా ఇక్కడ ఏమైనా జాతరలు కానీ ఏమైనా పూజలు ఉంటాయి కదా, అవి ఇక్కడే చేసుకుంటారు. సో ఐఎమ్ విత్ దీప్తి. ఇది ఎక్కేసరికి మొత్తం దమ్ము దమ్ము అవుతున్నాం. సో ఈ గుర్తుంది చూసిరా, అది ఏ సపోర్ట్ లేకుండా జస్ట్ ఈ రాళ్ళ మీద నిలబడ్డది. ఒకవేళ అది లేకపోయినంటే ఈ సైడ్ దాని మీద పడిపోతుండే. సో అప్పటి వాళ్ళు ఎట్లా ఆలోచించి ఎట్లా కట్టిరో చూసిరా. పోతరాజే కదా, అక్కడ సైడ్ చూపిస్తుండు, అక్కడనే పోదాం. పాయసం ఎక్కువ చేసి ఇష్టపడి ఇంత ఎక్కినాక వెయిట్ కాదంటే ఎట్లుంటది?
పండి ఇంకా దిత్తి ఉన్నావా ఈ పొజిషన్ ఎట్లా అసలు నా వల్ల అవ్వట్లేదు లిటరలీ. ఇట్లాంటి అసలు తీసుకురాకండి, ముందే చెప్తున్నా. మేము లేకుంటే ట్రిప్ కాదు ఇక్కడ. అన్నా నీవేంటి భావాలు? నాదేం లేదు, ఇక్కడ చాలా వచ్చాను ఇప్పటికి. థర్డ్ టైం నాది. అంత నచ్చిందా? అవును, చాలా బాగుంటుంది. ఓ గుడ్ గుడ్. చూడండి వింటాం చాలా ఉన్నాయి. మీ అందరికి చూపించడానికి కోసం మేము మళ్ళీ వచ్చాం. అంటే రేపు మీ అందరికి చూపించడం కోసం తినని తీసుకొని మేము మళ్ళీ వచ్చాం మీ ముందుకి. ఇది ఒకప్పుడు ఇక్కడ ఇల్లులు ఉంటుండే, మనం ఇప్పుడు ఇంట్లో ఎట్లుంటుంది, ఒక హాల్, కిచెన్, బాత్రూమ్ అట్లనే ఉండే. అప్పట్లో ఇట్లాంటి టెక్నాలజీ అంటే గ్రేట్. చూస్తారుగా చూడండి అక్కడ అందరు ఎట్లా అలసిపోయి కూర్చున్నారు. మేము అందుబాటులోనే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నాం. వర్క్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నాడు. కాకపోతే జిమ్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా వస్తే ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. వస్తుంది కదా, ఇక్కడ మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినంటే కోట గోడలు కనిపిస్తాయి. సో ఆ గోడలు ఏంటంటే రాతితో తయారు చేసినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా తయారు చేసారో అట్లనే ఉన్నాయి. ఇగో ఈ రాళ్ళు కూడా అవే. ఇప్పుడు మనం కార్నర్లు ఉన్నాం. నీళ్ళ కొలను ఇక్కడ ఇంతకుముందు రాజులు, రాణులు మొత్తం అందరు మోస్ట్లీ అంటే ప్రజలు కాకుండా మిగతా ఈ రాజు వాళ్ళ ఫ్యామిలీలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాటర్ తాగే వాళ్ళంట. ఇది ఎట్లా తయారు చేసారంటే ఒక స్లో ప్లాంట్ ఇది ఉంది, అక్కడ ఈ వాటర్ నిలువ ఉండేటట్టు తయారు చేసారు. ఇది ఫుల్ ఇయర్ ఇక్కడ వాటర్ ఉంటాయి. నీకు ఎండాకాలం కానీ వర్షాకాలం చలికాలం ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చి ఉంటే వాటర్ ఖచ్చితంగా ఉంటాయి, ఫ్రెష్ వాటర్. ఇది ఇప్పటికీ 8th ద్వారం అనుకుంటా నేను వచ్చింది. ఆ ద్వారాలు వస్తూనే ఉన్నాయి, మేము మళ్ళీ పోతూనే ఉన్నాం. కానీ టాప్ వచ్చింది అనుకుంటాడు, జెండా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం పైకి. చూడు పైన ఇంకేం లేదు. మీకు ఆ రేకులది కనిపిస్తుందా? ఆ పెద్ద రేకులది కాకుండా చిన్న రేకుల దగ్గర ఒక శివాలయం ఉంటుంది. ఆ పెద్ద రేకుల దగ్గర శివుడు అనే అక్కడ దొరికిండు. అంటే ఇక్కడ నిధులు ఉన్నాయని చెప్పేసి అందరు తవ్వుతుంటే అక్కడ శివుడు ఇంకా నంది దొరికిండ్రు. సో ఇక్కడ ఈ చిన్న రేకులు ఉంది కదా, ఆ చిన్న రేకుల దగ్గర వాటిని ప్రతిష్ఠించారు. సో అక్కడ ఇప్పుడు లైక్ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ కింద మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్ వచ్చేసి ఏంటంటే సంఖ్యల బావిలో ఒకప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఇట్లా లాక్కొచ్చి సంఖ్యలు కట్టి లాక్కొచ్చి అలా పడేస్తారని చెప్పేసి స్టోరీ. సో లాక్కొచ్చిన సింబల్స్ ఇవి అని చెప్పేసి ఇక్కడ ఇంతకుముందు ఉండే పెద్దవాళ్ళు చెప్తున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి అప్పట్లో బాత్రూమ్స్ అంట. అప్పట్లోనే వాళ్ళకి ఎంత టెక్నాలజీ యూజ్ చేసారంటే ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుందో అప్పట్లో డ్రైనేజ్ సిస్టమ్ అట్లనే మొత్తం అంతా సెట్ చేసారంట. ఇప్పుడు మా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేక సరిగ్గా చూపించలేకపోతున్నాం. బట్ మీరు పైన చూడొచ్చు. లైక్ యా, అంటే ఆ గోడలు కట్టడం కానీ ఎంత క్లియర్గా, ఎంత క్లీన్గా, ఎంత నీట్గా, కొంచెం కూడా ఏం కాకుండా ఎట్లా కట్టారు. ఈ పగలగొట్టింది మాత్రం నిధుల కోసం. చాలామంది మనుషులే పలగొట్టిరు, నిధుల కోసం పలగొట్టినవి ఇవన్నీ. అండ్ అక్కడికి వెళ్తే మనకి రోల్ దొరుకుతుంది. సో ఇది వచ్చేసి రోలు, అంటే మన ఇంట్లో కొడతారు కదా రోలు, గ్రైండర్ ప్లేస్లో యూజ్ చేసేది. సో ఆ రోల్ అనమాట. ఇది చూసి మనం చెప్పగలుగుతాం ఏంటంటే దీనికి 2 స్టోరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటేమో ద్వారాల దగ్గర ఉంటాయి, అవి ఉండి లైక్ 24/7 సైనికులు రాజ్యాన్ని కాపాడుతున్నారని చెప్పేసి ఒక సైన్. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అందరి ఇంటి ముందు నార్మల్గా రోకళ్ళు ఉంటాయి కదా, అట్లా ప్రతి ఇంటి ముందు అప్పట్లో ఉండేవంట. అంటే మన పాతింట్లలో ఉంటాయి కదా కొన్ని, అక్కడనే తయారు చేసి పెట్టుకుంటారు. సో అట్లా ఉండేవి అని అనేవాళ్ళు.
ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఇక్కడ యాక్చువల్లీ మేము చూసిన దాని ప్రకారం, మేము రీసెర్చ్ చేసిన ప్రకారం ఇక్కడ చాలా ఏమంటారు, ఈ గుడి ఒకటి ఇక్కడ ఉంటుంది, ఆ గుడికి కోనేరు ఇది అనమాట. బట్ ఇక్కడ స్టెప్స్ ఉండాలి, ఆ స్టెప్స్ కనిపించలేదు, స్టెప్స్ కూలగొట్టిది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ గుడికి కోనేరు ఇది. సో ఇప్పుడు మనం గుర్రాల గుట్టకి వెళ్తున్నాం. గుర్రాల గుట్ట అంటే అక్కడ అన్ని ఇంతకు ముందు సోల్జర్స్ కానీ అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళ గుర్రాలు అక్కడే పెట్టి ఉండేవాళ్ళు, సోల్జర్స్ వాళ్ళ ఇల్లులు కూడా అక్కడే ఉండేవి. సో వెళ్ళి చూద్దాం వాటి ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. సో ఇట్లనే ఎక్కుకుంటూ పోవాలి. నా ఫేస్ చూసి భయపడకండి. ఇలా పని అయితే అయిపోయింది, అట్లనే ఉంది. స్టార్టింగ్లోనే పడిపోయారు. మళ్ళీ ఇది సెకండ్ గుట్ట, గుర్రాల గుట్ట. చూద్దాం పైన ముందు. ఇందాక ఎట్లా నడిచినట్టున్నాడు వీడియో మాకు ముందుకు రాగానే తేడాగా నడుస్తుంది ఏంటి? వీడియో ముందుకు రాగానే కాదు, ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది. ఓపిక అట్లే సెకండ్స్ వచ్చేసిందా? ఇక్కడ ఇదే రామాలయం. ఇక్కడ ఇంతకుముందు ఎన్నో పూజలు జరుగుతుండే, ఎన్నో హోమాలు జరుగుతుండే, రాజు వాళ్ళు కూడా ఇక్కడే అన్నీ చేస్తుండే. కానీ అక్కడెక్కడో ఉంటుండే కదా ప్రజలు. సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. దేవుడికే నచ్చక కిందికి వెళ్ళిపోయింది కింద రామాలయంలోకి వెళ్ళిపోయిండు అని చెప్పేసి స్టోరీ ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ ఇక్కడ వాళ్ళైతే అదే చెప్తారు, కిందకి షిఫ్ట్ అయిపోయిండు రాముడు అని చెప్పేసి. అక్కడ గుడి కట్టేసి మొత్తానికి పైన వచ్చి ఇరుక్కున్నాం. ఎక్కడికి పోవాలి? అయితలేదు అంటే ఆయాసం వస్తుందని కాదు, ఎట్లా దిగాలో అర్థమైతే లేదు. మొత్తం రాళ్ళు చెట్లు మొత్తం ముళ్ళులే ఉన్నాయి. ఎవరికి చెప్తాను నా బా. సో వీడియో ఎట్లుంది? బాగుందా? నాకు కూడా మస్తు నచ్చింది, మీకు కూడా నచ్చింది నాకు తెలుసు. వీళ్ళే అనమాట టీమ్. ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేసి నాకు కెమెరా వెనకాల కూడా బాగుండు, మామని తర్వాత చూపిస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్, share, subscribe to Jyotsna Muchetlu.